బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు ఇచ్చిందట. భూముల ఆక్రమణ కేసులో 16వ తేదీన విచారణకు రావాలని ఆదేశం. వంశీరామ్ బిల్డర్స్, ఆమోద డెవలపర్స్కు నోటీసులు. కీలకంగా మారిన అమోయ్ కుమార్ స్టేట్మెంట్. ఈ అమోయ్ కుమార్ అంటోడు మొత్తం మద్దూర్ అని ఫామ్ హౌస్ ఉంటుంది శంషాబాద్ దగ్గరనేమో. ఇది జగదీష్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. ఈ మొత్తం దందాలు, అక్రమ సంపాదన, దోపిడీ, భూములు కబ్జాలు పెట్టడం అంతా మద్దూరు ఫామ్ హౌస్ నుంచే జరిగింది. ఈ మద్దూరు ఫామ్ హౌస్ డేటా కనుక బయటికి తీస్తే అందులో సీసీ కెమెరాలు ఉంటే మరి ఆ డేటా ఏం దొరుకుతుందో ఏమో. వీళ్ళు అసలు ఎప్పుడెప్పుడు పోయిరు, ఆ ఫామ్ హౌస్ ఎవరిది, ఆ ఫామ్ హౌస్ ఆయన్ని విచారిస్తే మొత్తం బయటకు వస్తుంది. ఈ దందాలన్నీ దాని కేంద్రంగానే జరిగినాయి. మద్దూరు ఫామ్ హౌస్ కేంద్రంగానే ఈ మొత్తం వ్యవహారాలన్నీ జరిగినాయి. ఇగో రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కుంభకోణం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు వంశీరామ్ బిల్డర్స్కు చెందిన బి సుబ్బారెడ్డి, అమోద డెవలపర్స్కు చెందిన సూర్యతేజ, కేఎస్ఆర్ మైన్స్కి చెందిన సిద్ధారెడ్డికి కూడా గురువారం సమన్లు జారీ చేసింది. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30కు హాజరు కావాలని ఆదేశించింది. ముగ్గురికి విడివిడిగా సమన్లు పంపింది. మహేశ్వరం మండలం నాగారంలోని గ్రామ పరిధిలో 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ కేసులో ఐఏఎస్ అమయ్ కుమార్ను గత నెల 23, 24, 25వ తేదీన అధికారులు ప్రశ్నించారు. భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్కు చెందిన వివరాలు సేకరించారు. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో 100 కోట్ల విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ గుర్తించింది. మహేశ్వరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 27లో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్టు గుర్తించింది. ఇందులో మాన్ హటన్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థకు అక్రమంగా భూము కేటాయింపులు జరిగినట్లు ఈడీ గుర్తించినట్టు తెలిసింది. అమయ్ కుమార్ వెల్లడించిన వివరాల ఆధారంగా జనార్దన్ రెడ్డి సహా వంశీరామ్ బిల్డర్స్, ఆమోద డెవలపర్లకు సమన్లు జారీ చేసింది. ఇది కేవలం 42 ఎకరాలకు సంబంధించిందే. ఇట్లాంటి 42 కాదు, లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాల పరిధిలో జరిగింది. మొత్తం ఈ అమయ్ కుమార్ ఇంకా చాలామంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు వీళ్ళు చేసిన దందా ఇది.